వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం. మే తొలి వారంలో ఇంజనీరింగ్ సెట్. వారం రోజుల్లో తేదీలు ఖరారయ్యే అవకాశం. ప్రశ్నపత్రం రూపకల్పనపై కసరత్తు సురు. ఎంపిక చేసిన అధ్యాపకులపై నిరంతర నిఘా. రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణకు సంబంధించిన కసరత్తు పూర్తయినట్టు ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి. వారం రోజుల్లో సెట్ తేదీలను వెల్లడించే వీలుందని తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం మే మొదటి వారంలో ఈ ఏపీ సెట్ నిర్వహిస్తారు. జాతీయ స్థాయి అర్హత పరీక్షలను పరిగణలోకి తీసుకొని ఈ సెట్ తేదీలను ఖరారు చేయడం ఆనవాయితీ. ఈ బాధ్యతను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి టాటా కన్సల్టెన్సీ సర్వీసుకు అప్పగించారు. టీసీఎస్తో రెండుసార్లు సమావేశమైన ఉన్నతాధికారులు పరీక్ష తేదీలపై స్పష్టతకు వచ్చారు. 120 మంది నిష్ణాతులతో ప్రశ్నపత్రం రూపకల్పనలో అత్యంత గోప్యత పాటించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వ కాలేజీలలో పనిచేస్తున్న 120 మందిని నిష్ణాతులను ఎంపిక చేశారు. వారి వ్యక్తిగత వివరాలు, ట్రాక్ రికార్డులను సేకరించారు. ఏ కోచింగ్ కేంద్రాలలోనూ పనిచేయడం లేదని, ప్రైవేట్ కాలేజీలతో సంబంధం లేదని డిక్లరేషన్ వీరి నుంచి తీసుకున్నారు. సంబంధిత నిర్దిష్ట సబ్జెక్టులను కనీసం 10 ఏళ్లుగా బోధిస్తూ ఉండాలి. వీరి పిల్లలు కానీ బంధువులు కానీ సెట్ రాయకూడదు. కాగా క్వశ్చన్ బ్యాంక్ రూపొందించే పనిలో కొంతమంది ఉంటారు. ఆ తర్వాత వాటిలో నుంచి కొన్నింటిని గుర్తించే పనిలో మరికొంతమంది ఉంటారు. తర్వాత దశలో వడపోత విధానంలో పనిచేయడానికి మరికొంతమంది ఉంటారు. ఎవరికైనా కేవలం ఒకే దశలో పనిచేసే అవకాశం ఉంటుంది. యావత్ ప్రక్రియపై పటిష్టమైన నిఘా కొనసాగుతుంది. ఎంపిక చేసిన ప్రశ్నలను అంతిమంగా కంప్యూటర్కు అనుసంధానిస్తారు. తేలికపాటి ప్రశ్నలు కాస్త కఠినమైనవి. కఠిన ప్రశ్నల నిష్పత్తిని కంప్యూటర్ విభజిస్తూ దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ను ప్రత్యేకంగా రూపొందించారు. ప్రశ్నపత్రం ఇలా. సెట్ నిర్వహణ బాధ్యతను ఈసారి కూడా జేఎన్టీయూహెచ్కే అప్పజేశారు. ఇదే యూనివర్సిటీకి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఇన్ఛార్జి ఈసీగా ఉన్నారు. వీరి నేతృత్వంలో ప్రశ్నపత్రం రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. ఈ ఏపీ సెట్ 160 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్ 80 మార్కులు, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మార్కులు ఉంటుంది. సైన్స్ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ప్రతి సబ్జెక్టుకు 40 మార్కులు చొప్పున పేపర్ రూపొందించాల్సి ఉంటుంది. దీనికోసం నిపుణుల నుంచి ముందుగా కొన్ని వేల ప్రశ్నలను క్రోడీకరించాల్సి ఉంటుంది. ఇందులో నుంచి దశల వారీగా ప్రశ్నలను తీసుకొని ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. ఒక సెషన్లో వచ్చిన ప్రశ్న మరే ఇతర సెషన్లలో రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.